హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో నేను ఇప్పుడు పిఎఫ్ అప్లై చేయబోతున్నాను వితౌట్ చెక్, వితౌట్ బ్యాంక్ పాస్బుక్. ఓకేనా? సో ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను ఇక్కడ ఈపీఎఫ్ పాస్బుక్ వెబ్సైట్లో లాగిన్ అయి ఉన్నాను. లాగిన్ అయిన తర్వాత ఇలా మనకు అన్ని ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. దాని తర్వాత ఇక్కడ మనము ఆన్లైన్ సర్వీస్ పైన క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లెయిమ్ ఫామ్ 3119 10C 10D అని ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ మనము క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకు బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత అక్కడ నెక్స్ట్ ప్రాసెస్లోన మనము బ్యాంక్ చెక్ కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ ఏదో ఒకటి మనము అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే ఈపీఎఫ్ఓ వారు మనం అప్లోడ్ చేసినటువంటి చెక్కు లేదంటే బ్యాంక్ పాస్బుక్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసి క్లెయిమ్ అనేది సెటిల్ చేయడం జరుగుతుంది. గతంలో ఇప్పుడేంటి లేటెస్ట్ అప్డేటు అంటే మనం చెక్కు అప్లోడ్ చేసే అవసరం లేదు, బ్యాంక్ పాస్బుక్ కూడా అప్లోడ్ చేసే అవసరం లేదన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నేను బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను ఈ విధంగా ఐ వాంట్ అప్లై ఫర్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ మనము సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఏది అప్లై చేయాలనుకుంటున్నారు, ఫామ్ 13, ఫామ్ 19, ఫామ్ 10C. సో ఇక్కడ నేను మీకు కావాల్సినటువంటి పెన్షన్ క్లెయిమ్ ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ ఎంప్లాయీకి సంబంధించినటువంటి అడ్రస్ ఇక్కడ మనల్ని ఎంటర్ చేయమంటుంది. ఓకే, మీరు ఇక్కడ గమనించాలి, స్టార్ మార్క్ ఇక్కడ ఏదైతే ఉంటుందో దీన్ని తప్పకుండా మనము ఫిల్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకు ఎంప్లాయీకి సంబంధించిన అడ్రస్ అడుగుతుంది. అడ్రస్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ మనకు ఎటువంటిది కూడా బ్యాంక్ పాస్బుక్, బ్యాంక్ చెక్ అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఇక్కడ లేదు. ఎందుకంటే ఆప్షన్ కూడా ఇక్కడ మనకు లేదు. అప్లోడ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ చెక్ పాస్బుక్. ఈ తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాము, ద బ్యాంక్ కేవైసీ హ్యాస్ బీన్ ఆన్లైన్ వెరిఫైడ్ బై బ్యాంక్ అండ్ హ్యాస్ బీన్ డిజిటల్లీ సైన్డ్ బై ద ఎంప్లాయర్. సో ఇదైతే ఆప్షన్ అందరికీ రాకపోవచ్చు, కొందరికి మాత్రమే ఈ ఆప్షన్ ద్వారా పిఎఫ్ అనేది అప్లై చేస్తాము. ఎవరు అప్లై చేస్తారు అంటే ఎవరి బ్యాంక్ అకౌంట్ అయితే ఆన్లైన్లో వెరిఫికేషన్ అయిన తర్వాత ఎంప్లాయరు ఈ సైన్ ద్వారా డిజిటల్లీ సైన్ చేస్తారో వాళ్ళ అకౌంట్ మాత్రమే ఈ విధంగా బ్యాంక్ పాస్బుక్, బ్యాంక్ చెక్ అప్లోడ్ చేయకుండానే పిఎఫ్ అనేది అప్లై చేస్తాము. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఎంప్లాయ్కి సంబంధించిన అడ్రస్ ఎంటర్ చేసి ఓటీపీ తీసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఎంప్లాయ్కి సంబంధించిన అడ్రస్ ఎంటర్ చేశాము. బ్యాంక్ పాస్బుక్ అయితే ఏది అప్లోడ్ చేయలేదు. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ మనకు ఆప్షన్ వస్తుంది కానీ ఇక్కడ వీరికైతే ఆప్షన్ అనేది లేదు. ఓకే, దాని తర్వాత కిందికి మనము స్క్రోల్ డౌన్ చేస్తాము. ఇక్కడ కన్సల్ట్ చెక్ బాక్స్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేస్తాము. క్లిక్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే పిఎఫ్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేయాలి. సో ఇప్పుడు సబ్మిట్ అవుతుందా లేదా చూద్దాము. సో నేనైతే ఇది ఫస్ట్ క్లెయిమ్ అప్లై చేస్తున్నాను. ఈ అప్డేటు మొన్నే వచ్చింది, 3 days అయితే అవుతుంది. సో ఇప్పుడైతే మనము అప్లై చేసి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓటీపీ రావడం జరిగింది. ఓటీపీ ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ క్లెయిమ్ సబ్మిట్ మీద మనము క్లిక్ చేస్తాము. సో సబ్మిట్ అవుతుందా లేదా చూద్దాము. సో మనకు సక్సెస్ఫుల్గా వితౌట్ బ్యాంక్ పాస్బుక్, వితౌట్ చెక్ బుక్ క్లెయిమ్ అనేది సబ్మిట్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి స్టేటస్ని ఇప్పుడు మనం ఇక్కడ అయితే చూడవచ్చు. ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ మీద క్లిక్ చేసి సో మన యొక్క స్టేటస్ సెటిల్ అయిందా, రిజెక్ట్ అయిందా, ఎప్పుడు సబ్మిట్ చేశాము అనేటటువంటి పూర్తి వివరాలు ఇక్కడ మనము చూడవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, క్లెయిమ్ యొక్క స్టేటస్ ఇక్కడ మనము చూస్తున్నాము. ఇప్పుడైతే క్లెయిమ్ అయితే సబ్మిట్ అయింది. సో క్లెయిమ్ కూడా త్వరగా సెటిల్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే సెక్షన్ ఆఫీసర్ ఏం చేస్తాడు, పిఎఫ్ పాస్బుక్ చెక్ చేయాలి, నేమ్ చెక్ చేయాలి, నేమ్ కరెక్ట్గా ఉందా లేదా, ఐఎఫ్సి కోడ్ కరెక్ట్గా ఉందా లేదా, అవన్నీ చెక్ చేస్తారు. ఇప్పుడు అటువంటిది ఏది కూడా చెక్ చేయరు. ఎందుకంటే ఏదైతే ఈపీఎఫ్ అకౌంట్కి లింక్ ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్సి కోడ్ ఉందో సో డైరెక్ట్ మనకు నెఫ్టీ త్రూ అయితే ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. సో ఇది ఓన్లీ డిజిటల్లీ ఈ సైన్ ద్వారా లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్స్కి మాత్రమే ఈ ఆప్షన్ అనేది వస్తుంది.
అందరికైతే రాదు. వీడియోకి లైక్ చేయండి. అలానే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.